పూర్వం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం జరిగేదో ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం జరుగుతూ ఉందో కూడా ఆ మార్పును కూడా మనం చూసాం. మళ్ళీ పూర్వపు రోజులకు వెళ్తేనే ఆరోగ్యాలు బాగుంటాయి అనేటువంటి విధంగా ఈరోజు ఆ ప్రపంచానికి తెలియజేసినటువంటి సందర్భంలో మరి మేళా మరింత మందికి చేరువ కావాలని, మరింత మంది ఆరోగ్యానికి ఇది ఉపయోగపడాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంత మంచి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి, గో ఆధారిత వ్యవసాయం గురించి ఇటువంటి మేళాని నిర్వహిస్తూ అనేకమైన పద్ధతుల పట్ల ప్రజలకి అవగాహన కలిగించే విధంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ బాగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయం మనం గతంలో మన పూర్వీకులు చేసిన పాత పద్ధతులకు మరలా వెళ్ళి ప్రజలకు అత్యంత ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఉత్పత్తులు ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించి గో ఆధారిత వ్యవసాయం, గోవు పేడ, గోమూత్రము, మిగతా పదార్థాలతో కలిపినటువంటి యొక్క ఎరువుల్ని ఆధారం చేసుకొని క్రిమి సంహారక మందులు లేకుండా ప్రజల యొక్క ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి హాని కలిగించని ఆహార ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన విశాఖపట్నంలో ప్రత్యేకించి మిద్దె మీద పెరటి తోటలు, మిద్దె మీద తోటలు పెంచడం, వ్యవసాయం అంటే కుండీల్లో కూరగాయలు పండించడం లాంటి కార్యక్రమాలు మనకు చాలామంది విరివిగా చేస్తున్నారు. ఇవాళ ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు మన దేశంలో ప్రజల నుంచే కాకుండా ప్రపంచంలో కూడా దానికి డిమాండ్ వస్తుంది. ఆర్గానిక్ ఉత్పత్తుల యొక్క ఎగుమతులు మనం విరివిగా పెంచుకునే ఒక అవకాశం ఉంది. ఆ విధంగా పెంచాలని చెప్పి నేను కోరుతున్నాను. తర్వాత ఈ యొక్క ఆవు పేడ యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే నేను దాని గురించి పాటించాను. మనకు విశాఖపట్నంలో పసుపచ్చ అరటి కాయలు ఇంత కాయల కంటే సైజు ఉండేవి కాదు, చిన్న సైజు కాయలు కాస్తాయి. నేను ఒక అరటి మొక్క తెప్పించి ఆవు పేడతోనే ఆ పసుపచ్చ అరటిని పెంచడం జరిగింది. ఆ యొక్క కాయలు ఈ సైజులో వచ్చాయి, ఇంత సైజు వచ్చాయి. తర్వాత నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పక్కనే పార్లమెంటు ఎంపీ కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయంలో చుట్టూ కూడా అనేక రకాల చెట్లు వేసి, కొబ్బరి చెట్లు, మిగతా చెట్లు అన్నీ కూడా వాటన్నిటికీ ఆవు పేడ ఎరువుగానే పెంచి 3 సంవత్సరాల్లోనే ఆ యొక్క కొబ్బరి కాపుకు వచ్చినటువంటి ఒక పరిస్థితిని కూడా చూశాను. నా స్వయం అనుభవం కూడా ఆవు పేడతో మొక్కల్ని పెంచితే అవి బాగా పెరుగుతాయి, మంచి ఉత్పత్తినిస్తాయి. ఆ విధంగా ప్రజలు ఆచరించాలని చెప్పి నేను కోరుతూ